చైనాలో వరుసగా ఏదో జరుగుతుంది. అది ఆర్థిక సంక్షోభం వల్ల వచ్చినటువంటిదా, లేదా స్వేచ్ఛ లేకపోవటం వల్ల వచ్చినటువంటి తిరుగుబాట, విసుగుతో వచ్చినటువంటి తిరుగుబాటు తెలియదు. కానీ సాధారణంగా ఇదివరకు మామూలుగా కమ్యూనిస్ట్ ఉద్యమాలంటే నినదిస్తారు, అరుస్తారు, ధర్నా చేస్తారు. అసలు అక్కడ నడుస్తుందే కమ్యూనిస్ట్ ప్రభుత్వం. చివరికి ఉన్మాదులుగా తయారయ్యి మిగతా ప్రజల ప్రాణాలు తీసేస్తున్నటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో 3 సంఘటనలు చోటు చేసుకోవడం అన్నటువంటిది ఇందులో కీలకమైనటువంటిది. ఒక కారుతో గుద్దించి చంపబోయినటువంటి వాడు ఒకడు, ఏదో ఒక స్కూల్ మీదకి దూసుకెళ్ళినటువంటిది, 10ల సంఖ్యలో జనాలు చచ్చిపోయారు. 39 ఏళ్ల వ్యక్తి ఆ జనాలందరినీ చంపడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాతన జొహై దక్షిణ సిటీ సెంట్రల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ముందు ఎక్సర్సైజులు చేసుకుంటున్నటువంటి వాళ్ళ మీదకి కారుతో ఢీకొడుతుంటే, రోడ్డు మీద వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళని ఢీకొట్టుకుంటూ వెళ్ళినటువంటిది ఇంకొక ఘటన జరిగింది. అక్కడ దాదాపుగా 30-40 మంది చచ్చిపోయారు, దాదాపు 100-200 మంది గాయపడ్డారు. అలాగే మొన్న శనివారం చైనా తూర్పు నగరంలో ఒక కాలేజీ క్యాంపస్లో కత్తి పట్టుకుని మరొక యువకుడు విచక్షణారహితంగా దొరికిన వాళ్ళని దొరికినట్టు పొడుచుకుంటూ పోయాడు. అక్కడ 8 మంది చచ్చిపోయారు, 17 మంది గాయపడ్డారు. చైనాలోని పలు నగరాల్లో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవి. వాళ్ళందరూ చైనీలే, వేరే దేశం వాళ్ళు కాదు, లేదా శరణార్థులు కాదు, లేదంటే ఇతర మతస్థులు ఇట్లా కూడా కాదు. అక్కడ మతమే లేదు. కానీ ఏంటి అంటే ఆర్థిక సంక్షోభం కారణంగా తలెత్తుతున్నది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల తలెత్తుంది. వాళ్ళ గోడు చెప్పుకునే అవకాశం లేదు. ఏదైనా జరిగితే వెంటనే కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు. ఇక గత్యంతరం లేనప్పుడు విరక్తి చెందిన వాళ్ళ ఉన్మాదం ఆ స్టేజ్కి వెళ్తోంది.